ఇక కందులు, శనగలు, అట్లనే జొన్నలు, రాగులు, నల్ల మినపగుండ్లు, పెసర్లు, కందిపప్పు, అట్లనే జీడిపప్పు, బాదం పప్పు. ఇవన్నీ ఎందుకంటే నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉంటే ఇవన్నీ కలిపి వేయించి దూరగా వేయించి ఇట్లా అన్నీ చల్లారిన తర్వాత అన్నీ అయితే మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసి రోజు ఒక స్పూన్ అడి కలుపుకొని నైట్ కలిపి పెట్టి పొద్దున్న మళ్ళీ దాంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి అలా వేసి కలిపి కొంచెం చల్ల వేసుకొని రోజు పొద్దున పడిగడుపున తాగితే ఎముకలకైతే బలం. ఎట్లాగో కందులు, శనగలలో బాగా విటమిన్స్ ఉంటుంది కాబట్టి ఇదిగా పిండి అయితే పట్టించినాం కదా. శనగలు, కందులు, మినుములు, తెల్లజొన్నలు, రాగులు, అట్లాగే జీడిపప్పు, బాదం పప్పు, పెసర్లు, కొంచెం కందిపప్పు కూడా వేసిన, కందులు వేసిన, కందిపప్పు వేసిన. అవి అయితే అన్నీ కలిపి మంచిగా దూరగా వేయించి కొంచెం ఎండ పోసి పిండి అయితే పట్టించిన. ఆ పిండిని మనం రొట్టె అయినా చేసుకోవచ్చు, లేదంటే జావలాగా చేసుకోవచ్చు. పాలల్లో కూడా ఇట్లా స్పూన్ అంత తీసుకొని తాగితే బలం అన్నట్టు. ఎముకలకు ముఖ్యంగా కీళ్ళకు, నడుము నొప్పికి ఇదైతే బలం. అందుకనే పట్టించిన. ఇదైతే మా సారుకు నడుము నొప్పి అంటుండే ఊరికే, అందుకని ఇది పట్టించిన. రోజు కొంచెం ఒక స్పూన్ పాలల్లో కలిపిస్తున్నా. ఇప్పుడైతే అట్టు కూడా పోస్తున్నా. ఇక అట్టుకైతే ఇట్లనే అట్టు పిండి లాగానే కలుపుకొని పేనం వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే రాసి జీడిపప్పు, బాదం పప్పు డైలీ చేత తీసుకొని తింటాం, కానీ శనగలు అవి అయితే డైలీ తినం కాబట్టి ఇలా పిండి రూపకంలో పట్టించి మనం రొట్టె కానీ అట్లు కానీ లేదంటే పాలల్లో కలుపుకొని తాగడం, లేదంటే కర్రీలో కూడా పొడి, మన ధనియాల పొడిలాగా కర్రీలో కూడా చల్లేస్తే మనకి ప్రోటీన్స్ అనేది పోతుంది. ముఖ్యంగా ఇది కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఏవైనా కూడా ఇదైతే పిండి పట్టించుకొని ఇట్లనైతే ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది నొప్పులకైతే మంచిగా బలాన్ని ఇస్తుంది. శనగలు ఎట్లాగో బలమే కాబట్టి శనగపిండి మనం శనగలు నానబెట్టుకొని తిన్నా ఏం కాదు. ఇట్లా మనం ఈ పిండి రూపకంలో పాలల్లో కలుపుకొని తాగినా ఏం కాదు. అందుకని పాలల్లో కలిపియడానికైతే ఈ పిండి పట్టించిన. నేను పాలల్లో కలిపిస్తాను, కానీ ఇప్పుడు అట్టు కూడా పోద్దామనేసి అట్టు పోస్తున్నా. రొట్టెలు కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.